Now, after Unit 7, that is athletes, PT Usha, and all these things we have studied there. And now we should have some kind of fun. Why? That ends well will be always a comedy. That is, now we should have comedy. So far we have seen all the serious things. మనం ఇంతవరకు కూడా మంచి సీరియస్గా మనం చదువుకున్నాం ఇంతవరకు. కాబట్టి ఇక్కడ ఈ మన రీడర్లోను లాస్ట్ చాప్టరు 8 యూనిట్ 8 ఇట్ డీల్స్ విత్ ఫన్ స్టోరీ. మనం కథ చెప్పుకుంటాం, అనగనగనగనగానే కథ చెప్పుకుంటాం. ఆ కథలో లాస్ట్లో ఏం చెప్పుకుంటాం? కథ కంచికి మనం ఇంటికి అంటుంటాం. అలాగా ఈ రీడర్ అయిపోయిన తర్వాత మనకి 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మన లాస్ట్లోనూ 2 కథలు ఇచ్చి చక్కగా చదువుకోండిరా అబ్బాయి అని చెప్పారన్నమాట. ఇక్కడ దిస్ స్టోరీ వీ ఆల్ న్యూ ఇట్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ న్యూ బాటిల్ అగైన్. అంటే పాత కథే దాన్ని కొత్త విధంగా రాసి మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. వాట్ ఈస్ దట్? మన సొసైటీలోను మన చుట్టుపక్కలంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక బ్యాడ్ కల్చర్ ఒకటి వ్యాపించున్నది. వాట్ ఇస్ దట్ కల్చర్ అంటే లంచం ఇవ్వడం తీసుకోవడం. అంటే ఇప్పుడే ఈ లంచం తీసుకోవడం ఇవ్వడం అనేది ఇప్పుడే వచ్చిందా అంటే పూర్వకాలం నుంచి వచ్చింది. డబ్బు ఎవరికి చేయదండి? ప్రతి వాళ్ళకి డబ్బు మంచి ఇష్టమైన వస్తువు. ఇప్పుడు మీకే మీ డాడీయే చెప్పారు, అరే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక బ్లేడ్ పట్టురారా అని షేవింగ్ చేసుకోవడానికి. మరి నాకేంటి డాడీ అని అడిగే పిల్లలు కూడా వచ్చేసారు. మీన్స్ వాట్? మనం అక్కడి నుంచే మనం నేర్చుకుంటున్నాం లంచం తీసుకోవడం. ఈ లంచం తీసుకోవడం అన్నది చాలా చెడ్డ గుణం అని మనకి ఇక్కడ చెప్పబడింది అనమాట. అలాగే టు గివ్ బ్రైబ్ అండ్ టు టేక్ బ్రైబ్, దీస్ 2 ఆర్ క్రైమ్స్. సో హియర్ వాట్ ఇస్ ద స్టోరీ? దేర్ ఇస్ ఎ ఫిషర్ మ్యాన్, ఒక చేపలు పట్టేవాడు. అంటే అనగనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు చేపలు పడ్డారు. వేటకెళ్ళారు, వేటకెళ్ళి చేపలు తెచ్చారు. దిస్ స్టోరీ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ వీ హియర్ ఇట్. ప్రతి ఇంట్లో కూడా ఈ కథ మనం చిన్నపిల్లలకు చెప్తాం. అలాగే ఇక్కడ చేపల వాడు చేపలు పడ్డానికి వెళ్ళాడు. ఎక్కడ? అరేబియన్ సీలోను. ఈ అరేబియన్ సీ ఎక్కడున్నది? మనకి ఇటుపక్క అంటే పశ్చిమం వైపు మనకున్నది అరేబియన్ సీ. ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు మనకున్నది ఇండియన్ ఓషన్. రైట్? మీరు కన్యాకుమారి వెళ్ళారు అనుకోండి, వెళ్తే అక్కడ 3 సముద్రాలు మనకు కలిసి ఉంటాయి. పసిఫిక్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబియన్ సీ 3 కలిసి ఉంటాయి. అంటే ఈ అరేబియన్ సీ అనేది ఏమొచ్చి మనకి వెస్టర్న్ కోస్ట్ అనమాట. అంటే ముంబై, కర్ణాటక, తర్వాత కేరళ, ఆ రోడ్ అదంతా కూడాను మనకి అరేబియన్ సీ. సో ఈ అరేబియన్ సీలోను చేపలు పట్టడానికి వెళ్ళేవాడు. అది పట్టిన తర్వాత ఏవైతే వచ్చేదాన్ని అమ్ముకొని ఇల్లు గడుపుకుంటుండేవాడు. అయితే అతనికి ఒక చిన్న కూతురు ఉన్నది. ఆ చిన్న కూతురు పెళ్ళిడికి వచ్చింది. పెళ్ళిడికి వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఇన్ ఓల్డెన్ డేస్ ఓన్లీ సోర్స్ ఈజ్ వాట్? ఎయిదర్ ది రిచ్ మ్యాన్ షుడ్ బీ కైండ్ ఇనఫ్ ఆర్ ది కింగ్ షుడ్ బి ద కైండ్ ఇనఫ్ పర్సన్స్. అంటే రాజుగారు కానీ ఒక మంచి సేట్ కానీ వాళ్ళకి ఇది ఇస్తే దయదలిస్తే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతుండేవి అనమాట. అట్లాగా ఇతను ఏం చేశాడు? ఒకరోజు వేటకి వెళ్ళి ఇవాళ ఏదైతే జరుగుతుందో అది నేను వచ్చి రాజుగారికి సమర్పించుకొని రాజుగారికి చెప్తాను, మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, మరి ఏమైనా డబ్బులు ఇస్తే మీరు పెళ్లి చేస్తాను అని చెప్తాం. రాజుగారు ఇస్తారు, దాంతో పెళ్లి చేసేస్తాను. దట్ వే హీ డిసైడెడ్. ఆవిడ వెళ్ళగానే మంచి పెద్ద చేప పడింది. ఆహా, చాలా మంచి పెద్ద చేప కదా, ఇది రాజుగారికి ఇస్తే రాజుగారు సంతోషిస్తారు. క్యారీయింగ్ దట్ ఫిష్ హీ వాజ్ గోయింగ్ ఇన్ టు ది ఫోర్ట్. రాజుగారి కోటలోకి వెళ్తున్నాడు. రాజుగారి కోటలోకి వెళ్ళడం ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజీ. మనం ఇప్పుడు రాజభవన్కి వెళ్ళాం అనుకోండి, అంటే దాంట్లో గవర్నర్ గారు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి మొట్టమొదటి పెద్ద గేట్ కనపడుతుంది. ఆ గేట్ ఎప్పుడు వేసే ఉంటుంది. తర్వాత ఆ గేట్ పక్కన ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ చిన్న గేట్లోంచి వెళ్తే అక్కడ చిన్న ఆఫీస్ ఉంటుంది.
ఆ ఆఫీస్ దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ ఆఫీస్. ఆ ఆఫీసులోకి వెళ్ళి మనం చెప్పాలి ఎందుకు వచ్చాను, ఎవరు నేను, ఏంటి సంగతి, ఎక్కడి నుంచి వచ్చాను, టెలిఫోన్ నెంబర్ ఏంటి, ఎందుకు వచ్చాను, ఎవరిని కలవాలి, ఇవన్నీ మన వివరాలు ఇచ్చుకుంటే అతను ఆ పర్సన్ని కాంటాక్ట్ చేసి ఓకే అన్నప్పుడు మనకేమొచ్చి ఒక పాస్ ఇస్తాడు. అప్పుడు మన వెహికల్ కానీ ఏదైనా ఉంటే అది పట్టుకుని లోపలికి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఎ సిస్టమ్, నాట్ ఓన్లీ నౌ, ఓల్డెన్ డేస్లో కూడా అలాగే. ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర మన ఫిషర్ మ్యాను లోపలికి వెళ్ళడానికి పెర్మిషన్ అడిగాడు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు లేదా వెళ్ళడానికి వీలేదు అని చెప్పేశాడు. అరే వెళ్ళడానికి వీలేదేంటి, అవునయా వెళ్ళడానికి వీలేదని చెప్తున్నాను కదా అన్నాడు. అది కాదు బాబు, ఇలాగండి ఇంత పెద్ద చేప పట్టానండి, ఎప్పుడు నేను పట్టలేదు, ఈ చేపను నేను రాజుగారికి బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నాను. ఆహా, రాజుగారికి బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నావా, రాజుగారు నీకే ఇవ్వరా, ఆహా చాలా బాగుంది ఆయన, వెళ్ళి బయటికి అన్నాడు. కానీ లోపల కుదరట్లేదు. చాలాసేపు బతిమాలిన తర్వాత ఆ గార్డు ఓ చిన్న ఇది పెట్టాడు, బేరం. ఏమిటా బేరం, నువ్వు లోపలికి వెళ్తావు, ఈ చేప రాజుగారికి బహుమతిగా ఇస్తావు, రాజుగారు నీకేదో ఇస్తారు కదా, ఇస్తారండి, దాంట్లో సగం నాకు ఇవ్వాలి, అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ది స్టోరీ, హాఫ్ ది ప్రైస్. సగం ఖరీదు నాకు ఇచ్చేయాలి. చూడండి, అరేబియన్ సముద్రంకి వెళ్ళి కష్టపడి చేపలు పట్టుకోవడం చేపలాయన పని, మళ్ళా వెనక్కి వచ్చి అది రాజుగారి కోట వరకు పట్టుకొచ్చిన పని చేపలాయింది, మళ్ళీ లోపలికి వెళ్ళి రాజుగారికి ఇవ్వడం, ప్రజెంట్ చేయడం, ఇదంతా చేపలాయన పనే. ఆ రాజుగారు ఇచ్చిన డబ్బులో సగం డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్కి ఇవ్వాలి, సెక్యూరిటీ గార్డుకి. ఎందుకు? బికాస్ హీ వాజ్ పెర్మిటెడ్ ఇన్. అది అక్కడ ఆ బ్రైబ్ సంగతి వచ్చిందనమాట మనకి. చేపలు ఆయన కొంచెం ఆలోచించి ఓకే ఇచ్చేసుకుంటాను ఆయన అని చెప్పాడు. చెప్తే అతనికి లోపలికి వెళ్ళడానికి పెర్మిషన్ దొరికింది. ఈ చేప పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, ఇంత పెద్ద చేప నేను ఎప్పుడూ పట్టలేదు సముద్రంలోనూ, ఇవాళే పడింది నా వలలోనూ, కాబట్టి మీ దగ్గరికే పట్టుకొచ్చాను, మీరు ఇది గ్రహించండి, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే మిమ్మల్ని అనుగ్రహించాం, ఆ చేపను పట్టుకెళ్ళండి, వంట వాళ్ళకి ఇచ్చేసాడు, పట్టుకెళ్ళండి అని. బాబు, ఇంత మంచి చేప నా కోసం పట్టుకొచ్చాయి కాబట్టి నీకేంటి కావాలి, ఏంటి, ఏమొద్దు మహారాజా, ఏదో పెద్ద చేప పట్టుకొచ్చాను కాబట్టి. అలా కాదు, నా గురించి నువ్వు అంత దూరం నుంచి వచ్చి ఈ చేప పట్టుకొచ్చి ఇచ్చావు కాబట్టి యూ షుడ్ ఆస్క్ సంథింగ్, నీకేదో నీ ఇవ్వాలి, అడుగు అన్నాడు. మరేం లేదండి మహాప్రభు, నాకు ఒక 100 కొరడా దెబ్బలు శాంక్షన్ చేయండి అన్నాడు. 100 కొరడా దెబ్బలా? ఎందుకు, ఏంటి? ఏం అక్కర్లేదు మహారాజా, నాకు 100 కొరడా దెబ్బలు కావాలి, నాకు శాంక్షన్ చేయండి అన్నాడు. రాజుగారికి అర్థమైంది, చేప పట్టుకొచ్చి ఇంత దూరం నుంచి పట్టుకొచ్చి ఇచ్చినవాడు 100 కొరడా దెబ్బలు తినడానికి వచ్చాడా? కాదు. దీంట్లో ఏదో చిన్న ట్విస్ట్ ఉన్నది, ఈ కథలో ట్విస్ట్. ఏమిటా ట్విస్టు తెలుసుకోవాలి అంటే ముందు నేను ఈ 100 కొరడా దెబ్బలు శాంక్షన్ చేయాలి అని చెప్పేసి, శాంక్షన్డ్ అని చెప్పి కొరడాలు పట్టుకుని మనుషులు రమ్మన్నాడు. వచ్చి రాబాబు, ఇతనికి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. ఆ ఆయన కొరడా పట్టుకుని వచ్చాడు. వచ్చి రెడీ అయ్యాడు కొట్టడానికి. కొరడా అంటే హంటర్, రైట్? అది పట్టుకుని వచ్చి ఇలా జొడిపించాడు. జొడిపించగానే చేపరాయి అన్నాడు. కొంచెం ఆగండి అన్నాడు. ఏమిటి అన్నాడు. అసలు మీరు ఇచ్చే దాంట్లోనూ నాకు సగమే రావాలి, మిగతా సగం ఆ గేట్ కీపర్ ఉన్నాడు కదా సార్, అతనికి వెళ్తుందండి, నేను అతన్ని అన్యాయం చేయలేను, కాబట్టి ముందస్తుగా అతని సగం ఇచ్చేయండి, తర్వాత నా సగం నేను తీసుకుంటానన్నాడు. సో రాజుగారికి అర్థమైపోయింది ఏంటి, అక్కడ ఉన్న గేట్ కీపర్ ఏమో వచ్చి హీ వాంటెడ్ ఏ బ్రైబ్ దట్ టు 50% ఆఫ్ ది కాస్ట్, హాఫ్ ది ప్రైస్ ఆఫ్ ది ఫిష్. అర్థమైపోగానే అతన్ని పట్టుకొచ్చి అతన్ని పనిష్ చేశాడు. తర్వాత ఈ చేపలు ఆయనకి ఏం చేశాడు, మంచి బహుమతి ఇచ్చాడు.
నువ్వు ఎందుకు పట్టుకొచ్చావు చెప్పండి చెప్పాడు, నా కూతురు పెళ్లి చేసుకోవాలని వచ్చాను. వస్తే అతను అడిగాడు, అతను హాఫ్ ది ప్రైస్ అడిగాడు కాబట్టి అతను ముందు ఇచ్చిమన్నాను అని కథంతా వివరంగా చెప్పాడు. సో రాజుగారు సంతోషించారు. ఎందుకు సంతోషించారంటే మా రాజ్యంలో కూడా ఇంత తెలివైన వాళ్ళు, చేపలు పట్టే వాళ్ళు కూడా ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు కదా అని అతను సంతోషించాడు. అంటే చూడండి, ఆపద వచ్చినప్పుడు దాన్ని దాటుకొని మనం మన పని ఎలా నడుపుకోవాలి అంటే, ఇఫ్ దెర్ ఈజ్ అన్ అబ్స్ట్రకిల్స్ డిఫికల్టీస్ విల్ బి ఆల్వేస్ దేర్. వీ షుడ్ నాట్ టైర్ ఓవర్ దేర్. మనం అక్కడ అలసిపోకూడదు. దానికి సొల్యూషన్ అక్కడే ఆలోచించాలి, అక్కడే ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. ఈ చేపలు ఆయన ఎంత తెలివైన వాడు అంటే, రాజుగారి దర్శనం చేసుకోవాలి, కూతురికి పెళ్ళికి ఏమొచ్చి బహుమానం పట్టుకెళ్ళాలి, రాజుగారికి చెప్పాలి ఏంటంటే అన్యాయం జరుగుతోంది గేటు దగ్గర అని రాజుగారికి చెప్పాలి. ఈ మూడింటిని సమస్యల్ని పట్టుకుని అతను చిన్న సొల్యూషన్ చేశాడు. ఏంటది? రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక 100 ల్యాషెస్ ఇప్పించండి, కొరడా దెబ్బలు ఇప్పించండి అన్నాడు. అది అంటే సమస్య వస్తే సమస్యకి సమాధానం కూడా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. వితౌట్ సొల్యూషన్ ప్రాబ్లం కెనాట్ బి దేర్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. మనకి జరగబోయే ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండాలి. ఆపద వచ్చేసింది చెప్పి ఆగిపోకూడదు, మనం ముందుకే వెళ్ళాలి. అయితే ఈ ఆపదను తొలగించుకోవడానికి మన దగ్గర 1000 విధాలైనటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. అందుకోసం ఈ కథ హాఫ్ ది ప్రైస్ 8 యూనిట్లో మనకి ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ ఫన్. ఆల్సో వీఆర్ లెర్నింగ్ సంథింగ్ మోర్. Let us read the story. Once there lived a fisherman in a town near the Arabian Sea. He was a wise old fisherman. Here is a story about him. I told you there is a fisherman. చేపలు ఆయన ఉండేవాడు. ఎక్కడ? అరేబియన్ సీ అంటే దేన్ని అరేబియన్ సీ అంటారు నేను చెప్పాను. వాట్ ఇస్ దట్ వన్? ముంబై, Karnataka and Kerala, that western coast is Arabian Sea. So, the fisherman had a daughter. She was 17 years old. 16 years అయిపోగానే పెళ్ళిడికి వచ్చింది అమ్మాయి. 17 years, 18 years nowadays the age for a girl to get married. So, she was 17 years old. That was the age of marriage of girls in those days. So, the fisherman was looking for a good bridegroom for his daughter. He found several young men, but he did not have enough money. పెళ్ళి కొడుకు దొరికిపోతాడు, కానీ పెళ్ళి చేయడానికి డబ్బులు ఉండాలి, బంధువుల్ని పిలవాలి, వాళ్ళకి బట్టలు పెట్టాలి, తిండి పెట్టాలి, బాజాబాజీలు ఉండాలి, పందిళ్ళు వేయాలి, ఇవన్నీ చేసుకోవాలి. అంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. బట్ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఈవెన్ చాలా గరీబ్ ఆయన కూడాను, అతను కూడా కూతురు పెళ్లి చేసి చాలా జాగ్రత్తగా చేసి అందరికి మెచ్చుకునేట్టు పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. సో హియర్ ది ఫిషర్ మ్యాన్ వాజ్ ఆల్సో ద సేమ్ థింగ్. హీ హ్యాస్ సీన్ మెనీ గ్రూమ్స్, బట్ హీ డజంట్ హ్యావ్ మనీ టు గెట్ హిస్ డాటర్ మ్యారీడ్. కుమార్తె పెళ్లి చేయడానికి అతని దగ్గర సరిపోయినంత డబ్బు లేదు. Some of his friends advised him to see the Raja who ruled the town and ask him for help. కొంతమంది ఏం చెప్పారు? రాజుగారి దగ్గరికి వెళ్ళరా, చెప్పరా, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పి నీ కుమార్తె పెళ్ళని చెప్తే రాజుగారు సహాయం చేస్తారా, వెళ్ళు అని పీపుల్ హ్యావ్ అడ్వైజ్డ్ హిమ్. He was ready to take their advice, but he did not wish to go to the Raja without any gift. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, తరువాత గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఇంకా జమీందారు దగ్గరికి వెళ్ళినప్పుడు, జమీందారు రాజు ఒక్కలాంటి వాళ్ళే. తర్వాత ఎవరైనా పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని మనకి ఒక శాస్త్రం ఉన్నది. అంటే దట్ ఈజ్ నాట్ బ్రైబ్.
ఉత్తి చేతులతో అంటే ఇలా వెళ్ళకూడదు. అందుకేంటన్నారు, ఫలం పుష్పం తోయం అన్నారు. అంటే నీళ్లు, మనం శివుడి గుడికి వెళ్తాం, నీళ్లు పట్టుకు వెళ్తాం. కొంతమంది పాలు పట్టుకు వెళ్తారు, కొంతమంది ఉత్తి మారేడు పత్రం వేసుకు పట్టుకెళ్తారు, కొంతమంది తులసి దళం పట్టుకెళ్తారు, కొంతమంది ఏదో అరటిపండు కొబ్బరికాయ పట్టుకెళ్తారు. ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని, అది అక్కడ. అంటే కొబ్బరికాయ కొట్టాలి, టెంకాయ కొట్టాలి, అరటిపండే చదివించాలి అని అది ఏమీ లేదు, రూల్ ఏం లేదు. అయితే ఉత్తి చేతులతో వెళ్లకుండాను నా దగ్గర ఏమీ లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తానా? అప్పుడు ఉత్తి చేతులు చూపించకు, దండం పెట్టుకుని వెళ్ళు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ విచ్ వీ కెన్ గివ్. కానీ దీంట్లో ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ చేపలు ఆయన ఆలోచిస్తున్నాడు. వాట్ షల్ ఐ టేక్ యాజ్ ఏ గిఫ్ట్ అంటే, ముందు మళ్ళా జ్ఞాపకం ఉంచుకోండి, ఎవడెవడది పెద్దవాళ్ళు, తర్వాత ఇంకా హాస్పిటల్లో నువ్వు జాయిన్ అవుతారు. అంటే డిసీజ్డ్ పీపుల్, ఒంట్లో బాగులేక హాస్పిటల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. గురువు గారు, పెద్దవాళ్ళు, తర్వాత రోగులు, దేవుళ్ళు, రాజులు, వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. సో రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో ఎలా వెళ్తానో, ఏదో గిఫ్ట్ ఉండాలి కదా, పట్టుకెళ్ళాలి కదా అని మన ఈ చేపలు ఆయన అనుకున్నాడు. హీ విష్డ్ టు టేక్ విత్ హిమ్ ఏ గిఫ్ట్ దట్ వాజ్ గుడ్ ఇనఫ్ ఫర్ ది రాజా. రాజుగారికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అంటే, నా ఫ్రెండ్కి ఇచ్చాను అనుకోండి, ఓ పెన్సిల్ ఇస్తే సరిపోతుంది. నా ఫ్రెండ్ పుట్టినరోజు, రైట్, పుట్టినరోజుకి పిలిచాడు, అప్పుడు మనం ఒక పెన్సిల్, 2 పెన్సిల్, ఒక పెన్ను, 2 పెన్నులు చిన్న ప్యాక్ చేసి పట్టుకెళ్తాం. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఒక బంగారం ఉంగరం పట్టుకెళ్ళిపోతాం, కాదు. అదే రాజుగారి బర్త్డేకి పిలిచారనుకోండి, పెన్సిల్ పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళాం. మన స్టేటస్ రాజుగారి స్టేటస్కి కలిసినట్టుగా ఏదో ఒక గిఫ్ట్ పట్టుకెళ్తాం పెద్దది. ఒక మ్యారేజ్ ఫంక్షన్ పిలిచారనుకోండి, ఎలా వెళ్తాం? ఒక పెద్ద ఎంత పెద్ద స్టీల్ బిందు కొంటాం, రైట్. అంటే ఏంటి, ఉత్తి చేతితో వెళ్ళకూడదు, గిఫ్ట్ పట్టుకెళ్తాం. ఆ గిఫ్ట్ కూడా ఏంటి, మన స్టేటస్ వాళ్ళ స్టేటస్ కలియాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ థింకింగ్ ద ఫిషర్ మ్యాన్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ యామ్ టు గో టు ద కింగ్, వాట్ గిఫ్ట్ షల్ ఐ టేక్ టు హిమ్ అండ్ ఇట్ షుడ్ బీ గుడ్ ఇనఫ్ ఫర్ ది కింగ్. రాజుగారికి స్టేటస్కి సరిపోయినటువంటి ఒక ఫిష్ ఒక వస్తువు నేను తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ మనకి ఈ లెసన్లోనూ మనకు ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. హెల్ప్ తీసుకోవాలి అంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? రాజుగారి నుంచి హెల్ప్ తీసుకోవాలి. నెక్స్ట్, రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, రైట్. అయితే రాజుగారి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, గిఫ్ట్ తీసుకెళ్ళాలి. ఎలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళాలి? ఇట్ షుడ్ బి ఇనఫ్, అతని స్టేటస్ సరిపోయి ఉండాలి. అది ఆ 3 విషయాలు మన ఈ పారాగ్రాఫ్లోనూ ఫస్ట్ పారాగ్రాఫ్ చక్కగా చెప్పబడింది. వాట్ గిఫ్ట్ కుడ్ ఏ ఫిషర్ మ్యాన్ గివ్ ఎక్సెప్ట్ ఫిష్? నవ్ యూ సీ, ఫిషర్ మ్యాన్ ఏంటి ఇస్తాడు? ఏ ఫార్మర్, వాట్ కెన్ హీ గివ్, రైట్? ఏ ఫ్రూట్ సెల్లర్, వాట్ కెన్ హీ గివ్? ఏ గోల్డ్ స్మిత్, వాట్ కెన్ హీ గివ్? It is obvious, if he is a gold merchant, a goldsmith, he will be taking a very fine jewelry to the king. ఒక మంచి నగ తయారు చేసి పట్టుకెళ్తాడు. ఒక బట్టలు నేసే ఆయన ఉన్నాడు, సాలేవ్ ఆయన, అతను ఏం పట్టుకెళ్తాడు? అతను మంచి పట్టు వస్త్రం తయారు చేసి పట్టుకెళ్తాడు. పళ్ళు అమ్ముకుని ఆయన ఉన్నాడు, లేదా పళ్ళ తోట ఆయన ఉన్నాడు, అతను ఏంటి పట్టుకెళ్తాడు? ఒక 10 గంపల నిండా మంచి మామిడి పళ్ళు పట్టుకెళ్తాడు, లేదు అంటే మంచి సీతాఫలం పట్టుకెళ్తాడు. వాళ్ళ తోటలో పండినవి మంచివి ఎంచి, అంటే ఇవాళ రేపు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటున్నాం కదా, అట్లాంటివి తీసుకొని వెళ్తాడు. ఫిషర్ మ్యాన్ ఏంటి పట్టుకెళ్తాడు? ఎస్, ఎగ్జాక్ట్లీ, హీ వుడ్ బీ టేకింగ్ ఏ ఫిష్, రైట్. సో but this fisherman was too old to go far out into the sea. సముద్రంలో చాలా లోపలికి వెళ్తే చాలా మంచి ఫిష్ దొరుకుతాయి, కానీ హీఈస్ అన్ ఓల్డ్ మ్యాన్, హీ కెనాట్ డేర్ టు డూ ఇట్. అంటే ఆ సముద్రంలోకి వెళ్ళే సాహసం చేయలేడు.
కాబట్టి ఏంటి, ఇక్కడెక్కడ దొరికిన చేప తీసుకోవాలి. ఎవ్రీ డే హీ సా సెవరల్ బిగ్ ఫిష్ ఇన్ ద సీ అండ్ ట్రై టు క్యాచ్ వన్, బట్ హీ ఫెయిల్డ్. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం నా అంత పొడుగు చేప ఉంటేనే బాగుంటుంది. ఇట్ వుడ్ బి ఏ ప్రైజ్ ఫిష్. ఇది చిన్న అయితే 1 కేజీ చిన్న చిన్న కెనాట్ బి, బాగుండదు కూడా తీసుకెళ్ళడానికి. సో ఈ ముసలాయన చాలా కాలం ట్రై చేస్తున్నాడు పెద్ద ఫిష్ని పట్టుకోవడానికి, కానీ పెద్ద ఫిష్ అన్నీ స్లిప్ అయిపోతున్నాయి. హీ కెనాట్ గో డీప్ ఇన్ టు ద సీ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. హీ డజంట్ డేర్ టు గో ఇన్. లోపలికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నాడు. పట్టుకుంటున్న పెద్ద ఫిష్లన్నీ చేతిలోంచి తప్పించి పారిపోతున్నాయి. అట్లాంటి అవస్థలో ఏం చేశాడంటే, దెన్ వన్ డే హీ వాజ్ లక్కీ. రోజు మనకి అన్లక్కీ ఉండదు. ఒకరోజు అన్లక్కీగా ఉంటుంది, ఒకరోజు లక్కీగా ఉంటుంది. నిన్నటి రోజు బాగులేదు, ఇవాళ రోజు పర్వాలేదు, రేపు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డే. దట్ వే వీ షుడ్ థింక్ అబౌట్. నిన్నటి రోజు బాగులేదు బికాజ్ ఇట్ హెస్ గాన్, ఇట్ ఈస్ డెడ్. టుడే ఇట్ ఈస్ ఓకే, బెటర్ దాన్ ఎస్టర్డే. టుమారో ది బెస్ట్ డే ఐ know. That is the thing. Again here it has been told to us. Many days he tried for, he did not, but one day it was lucky for him. See here, what is the lucky here? A very big fish fell into the net. A very big fish fell into his net and he immediately set off for the Raja's palace. పెద్ద ఫిష్ పడింది, నా అంత పెద్దది. ఇది నిజమైన ఫిష్, ఇది నేను పట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్తాను, రాజుగారిని చూడగలుగుతాను అని అనుకొని హీ టుక్ ద ఫిష్. బట్ అట్ ద ప్యాలెస్ గేట్ ద గేట్ కీపర్ స్టాప్డ్ హిమ్. అంతవరకు బాగానే ఉంది. అక్కడికి వెళ్ళేసరికే ప్రాబ్లం స్టార్ట్. ఏంటా ప్రాబ్లం స్టార్ట్? గేట్ కీపర్ చెప్పాడు, ఆగవయ్యా అన్నాడు. ఆగిపోయాడు. యూ కాన్ గో ఇన్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. నో, వెళ్ళడానికి వీల్లేదు. సి ఫిషర్ మ్యాన్, బట్ ఐ మస్ట్ సీ ద రాజా. ఐ విష్ టు గివ్ హిమ్ ద ఫిష్ యాజ్ ఎ గిఫ్ట్. ఐ వాంట్ టు సీ ద రాజా. రాజుగారిని చూద్దాం అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఈ చేతిలో ఉంది కదా ఈ ఫిష్, ఇంత పెద్ద ఫిష్, ఈ ఫిష్ రాజుగారికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సి ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ఎ కింగ్ వర్డ్, కానీ ఇక్కడ కింగ్ వర్డ్ ఉపయోగించలేదు, రాజా అన్నాడు. అంటే రాజా ఎందుకన్నాడు అంటే, రాజుగారేమో వచ్చి ప్రజల తాలూకా దుఃఖాలన్నిటిని తీసేయాలి. అప్పుడు ఆ కింగ్ అనే వర్డ్ పెట్టుకుంటే సరిపోదు, రైట్? సో రాజు అనేదే ఉండాలి ఇక్కడ. కాబట్టి ఆ రాజు వర్డ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉంచేశారు, దానికి ట్రాన్స్లేట్ చేయలేదు. వన్స్ దెర్ వాజ్ ఎ కింగ్ అనలేదు. అనొచ్చును కానీ అనలేదు. ఎందుకు అంటే కింగ్ అన్నప్పుడు ఆ కింగ్ ఏమొచ్చి మేబీ ఎ వెరీ క్రూయల్ కింగ్, మేబీ వెరీ కైండ్ఫుల్ కింగ్, వీ కెనాట్ పుట్ ఎనీ డిఫరెన్స్ ఓవర్ దర్. రాజా అన్నప్పుడు మటుకు ఇక్కడ మనకు వచ్చేసరికి అదేంటి, కైండ్ఫుల్ కింగే మీనింగ్ వస్తుంది. రాజుగారు అనేసరికి చాలా మంచివారు అని మనకు ఒక చిన్న ఐడియా వచ్చేస్తుంది, రైట్? సో ఎప్పుడైతే ఫిషర్ మ్యాను నేను లోపలికి వెళ్దాం అన్నాడు, ఆ బొమ్మ చూడండి ఎంత పెద్ద ఫిష్ ఉన్నదో. ఆ గేట్ కీపర్ అక్కడ ఆపాడు మనని. సో గేట్ కీపర్, యూ నీడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ ఫిష్. అక్కర్లేదు, రాజుగారికి నువ్వేం ఫిష్ ఇవ్వక్కర్లే. హీ హాజ్ ఎనఫ్ ఫిష్ ఫర్ సెవరల్ డేస్. చాలామంది వచ్చి ఇచ్చారయ్యా, చాలా ఫిష్ ఉన్నదో, నువ్వేం ఫిష్ ఇచ్చేయక్కర్లేదు, వెనక్కి వెళ్ళు అన్నాడు ఫిషర్ మ్యాన్. బట్ ఐ మస్ట్ స్పీక్ టు ద కింగ్, టు ద రాజా. ఐ వాంట్ టు స్పీక్ టు హిమ్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. నేను రాజుగారిని కలియాలి, రాజుగారితో మాట్లాడాలి, నా విషయం చాలా ఇంపార్టెంట్, వెరీ సీరియస్ మ్యాటర్, ఐ లైక్ టు టాక్ టు హిమ్ అని ఫిషర్ మ్యాను గేట్ కీపర్కి చెప్పుకున్నాడు. యూ నీడ్ నాట్ స్పీక్ టు రాజా. అక్కర్లేదు, రాజుగారితో మాట్లాడడం కూడా అనవసరమే, నువ్వు వెళ్ళక్కర్లేదు. యూ కెన్ స్పీక్ టు మీ ఇన్స్టెడ్.
ఏం చెప్దాం అనుకుంటున్నావు నాకు చెప్పు అన్నాడు. అంటే రాజుగారుకి నేను చెప్పవలసిన విషయం గేట్ కీపర్కి చెప్పాలా? అది ఎలా ఉంటుంది అంటే, మనం గుళ్ళోకి వెళ్తాం, గర్భగుడిలో ఏమొచ్చి దేవుడు ఉంటాడు. గర్భగుడికి ఎదురుకుండా ఒక చిన్న ఫెన్సింగ్ ఉంటుంది. ఈ ఫెన్సింగ్ మీద మనం పట్టుకెళ్ళిన పువ్వులు అంటే అర్చన సామాను ఊదత్తులు అన్నీ అక్కడ పెట్టేయాలి. అప్పుడు ఆ పురోహితుడు గారు వచ్చి ఇది పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి దేవుడికి ఇస్తారు. ఒక గంట కొడతారు, ఆరతి వెలిగిస్తారు, మీ గోత్రనామాలు చెప్తారు, మీ పేరు చెప్తారు. అంటే ఏంటి, పలానా ఆయన వచ్చాడు, ఆయన ఏమొచ్చి నీకు ఏమొచ్చి ఇవన్నీ సమర్పించుకుంటున్నాడు, ఆయన తలక కోరికలను తీర్చవయ్యా బాబు అని ఆ పురోహితుడు అక్కడ చెప్తాడనమాట మన తరఫు నుంచి. చూసారు ఎలాగుందో పద్ధతి. ఇది ఇవాళ నుంచి కాదు, చాలా కాలం నుంచి వస్తుంది. అంటే దేవుడు ఒప్పినా పూజారి ఒప్పలేదు అని ఒక సామెత ఉంది. అంటే గాడ్ ఈజ్ ఓకే టు గ్రాంట్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్, బట్ హియర్ ఇఫ్ యూ డోంట్ ప్లీజ్ ది పూజారి హియర్, ది గాడ్ విల్ నాట్ బి గివింగ్ ఎనీథింగ్. అది దేవుడు ఒప్పినా సరే పూజారి ఒప్పలేదు అంటారు. అలాగే ఇక్కడ రాజుగారికి చెప్పవలసి నాకు చెప్పి అంటున్నాడు ద గేట్ కీపర్, రైట్? సో ఐ డోంట్ విష్ టు స్పీక్ టు యూ అబౌట్ ఇట్. వై? ఇట్ ఈస్ మై డాటర్ అండ్ ఐ వాంట్ టు టేక్ మనీ ఫ్రమ్ ద కింగ్ అండ్ ఐ షుడ్ టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్. అందుకేం చెప్పాడు, నీతో నాకేం పని లేదు బాబు, నీతో నేను మాట్లాడక్కర్లేదు, ఐ నీడ్ నాట్ టెల్ యూ. వై కాంట్ యూ స్పీక్ టు మీ? ఈజ్ ఇట్ ఎ సీక్రెట్? ఐ కెన్ కీప్ సీక్రెట్స్. ఓహో, అది రహస్యాలా? రాజుగారు చెప్పకూడదు రహస్యాలా? పర్వాలేదులే, నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పను, నాకు చెప్తే నేను రాజుగారికి చెప్పేస్తాను అన్నాడు. యూ నీడ్ నాట్ కీప్ ఎనీ సీక్రెట్ ఆర్ మై సీక్రెట్ అండ్ యూ మస్ట్ నాట్ స్టాప్ మీ హియర్. నా సీక్రెట్లు నీ దగ్గర ఏం దాచుకోక్కర్లేదు, నువ్వు నా సీక్రెట్లు ఏం ఉంచక్కర్లే, ఇక్కడ నువ్వు నన్ను ఆపడం కూడా ఆపద్దు. ఎవ్రీ వన్ ఇన్ ద టౌన్ క్యాన్ సీ ద రాజా అట్ ఎనీ టైమ్. తెలుసా, అది రాజుగారిని చూడాలి అంటే ఈ టౌన్లో, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడాను అతను కలుసుకోవచ్చును, వితౌట్ ఎనీ అబ్స్ట్రకిల్, వితౌట్ ఎనీ డిఫికల్టీ. యూ నీడ్ నాట్ కీప్ మై సీక్రెట్ and you must not stop me here. Everyone in the town can see the Raja anytime. The Raja himself said so. I hear. రాజుగారే చెప్పారయ్యా, ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎవడైనా వచ్చి రాజుగారిని కలుసుకోవచ్చును అని నేను విన్నాను, నాకు తెలుసును అని ఫిషర్మ్యాన్ చెప్పాడు. బట్ ఐఎమ్ సారీ, యు ఆర్ రాంగ్. The Raja has ordered me not to let anyone in now. I must obey his order. I will not let you in. ఓహో, రాజుగారు అలా చెప్తే నువ్వు విన్నావా? కానీ ఇంకో సంగతి విను, రాజుగారు నాకు స్వయంగా చెప్పారు, ఎవళ్ళని కూడా లోపలికి వదలొద్దు అని. అయిందా? ఇంక వెళ్ళు. సో ద గేట్ కీపర్ ఈజ్ వెరీ అడమెంట్ to send the fisherman to meet the రాజా. అంటే ఒప్పుకోవట్లేదు, ఏం చెప్పినా ఒప్పుకోవట్లేదు. సీక్రెట్ నాకు చెప్పి నేను చెప్తాను అంటున్నాడు, వెళ్ళడానికి వీలేదు అంటున్నాడు, రాజుగారు ఇప్పుడే చెప్పారు అంటున్నాడు. తో ఫిషర్ మ్యాన్, ప్లీజ్ లెట్ మీ ఇన్, ఐ మస్ట్ సీ ద రాజా అండ్ గివ్ హిమ్ దిస్ ఫిష్. మళ్ళా మొదటి చెప్పాడు, నన్ను లోపలికి వెళ్ళని, రాజుగారిని చూడని, ఈ ఫిష్ అతనికి ఇవ్వని అని మళ్ళాను అతను మొరపెట్టుకున్నాడు. గేట్ కీపర్, డూ యూ వాంట్ టు సెల్ హిమ్ ద ఫిష్? వాట్ ఈజ్ ఇట్స్ ప్రైస్? రాజుగారికి ఈ ఫిష్ అమ్ముదాం అనుకుంటున్నావా? దీని తలక ఖరీదంత, వాట్ ఇస్ ద ప్రైస్? వాట్ ఇస్ ద ప్రైస్? సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇట్ అని అడిగాడు. ఐ ఆమ్ నాట్ సెల్లింగ్, I am giving it to the Raja. I am not selling it. Then I am giving it to the Raja. నేను ఇస్తున్నాను, గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటాను, అమ్మట్లేదు అన్నాడు. బట్ స్టిల్ హీ విల్ సర్టన్లీ పే ఏ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. నువ్వు అమ్మవు, కానీ ఈ ఫిష్ చూసిన తర్వాత రాజుగారు నీకేదో ఇస్తారు కదా,
సంథింగ్ హీ విల్ బీ గివింగ్ టు యూ, ఏదో కొంత ఇస్తాడు కదా, రైట్? నౌ షల్ వీ డివైడ్ ద మనీ బిట్వీన్ అస్, విల్ యూ గివ్ మీ హాఫ్ ది ప్రైస్? ఓకే, నేను లోపలికి వదులుతానయ్యా, ఈ ఫిష్ నువ్వు రాజుగారికి అమ్మవు, కానీ అతను ఏమోచి ఈ ఫిష్కి ఏదో కొంత ఇవ్వండి, వదలడు నిన్ను. అప్పుడు ఒక పని చేద్దాం, అతను ఎంత ఇస్తే దాంట్లో సగం సగం తీసుకుందాం, నాకు సగం ప్రైస్ ఇవ్వాలి అన్నాడు. హౌ కెన్ ఐ డూ దాట్? ఎలా ఇస్తాను నేను అలాగా? ఈ ఫిష్ నేను పట్టుకున్నాను, నేను ఎంత దూరం పట్టుకొచ్చాను, నేను రాజుగారికి ఇస్తున్నాను, నువ్వేమొచ్చి మధ్యలో నీ డబ్బు కావాలా, ఎలా ఇస్తాను అని అడిగాడు. యూ నీడ్ నాట్ డూ దాట్ అండ్ యూ నీడ్ నాట్ గో ఇన్ నా. నువ్వు ఎలా ఇస్తాను అడిగావు కదా, ఇవ్వకు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, లోపలికి వెళ్ళక్కర్లేదు, ఇట్ ఈస్ సో ఈజీ, గో బ్యాక్ అన్నాడు. వాట్ షల్ ఐ డూ నౌ? ఫిషర్మ్యాన్, గేట్ కీపర్, యూ కెన్ డూ వన్ ఆఫ్ ది టూ థింగ్స్, either agree to give me half the price or leave this place and go home. అబ్బాయి, నీ దగ్గర రెండే ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్సు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిష్ ఇవ్వడం, రాజుగారు ఏదైతే ఇస్తారో దాంట్లో నాకు సగం ఇవ్వడం. రెండోది ఏంటి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం. అంతే, నాకు తెలుసును, నువ్వు డిసైడ్ చేసుకో. నౌ ద ఫిషర్మెన్ స్టూడ్ దేర్ ఫర్ సమ్ టైమ్ థింకింగ్. The fisherman stood there some time thinking. ఆలోచిస్తూ కొంతసేపు రాదు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఫిషర్మ్యాన్ అన్నాడు, విల్ యూ టేక్ హాఫ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ది రాజా గివ్స్ మీ? రాజుగారు ఏమి ఇచ్చినా దాంట్లో హాఫ్ నువ్వు తీసుకుంటావా అని అడిగాడు. అంటే అడిగినప్పుడు రాజుగారు ఏమి ఇచ్చినా సరే నువ్వు హాఫ్ తీసుకుంటావా అనలేదు, రాజుగారు ఏమి ఇచ్చినా నువ్వు హాఫ్ తీసుకుంటావా అన్నాడు. అంటే వాట్ ద డిఫరెన్స్ యూ మే ఆస్క్, ఏమిటి ఆ డిఫరెన్స్ అని. ఒకటి, నువ్వు చెప్పిన ప్రపోజల్ని నేను సంతోషంగా లోపలికి వెళ్తున్నాను. రెండోది, నాకు ఎంత ఇచ్చిన దాంట్లో నీకు సగం ఇచ్చేసుకోవాలా అని బాధపడుతూ అన్నాడు అనమాట. సో ద గేట్ కీపర్ సెడ్, ఎస్, ఐ షల్ టేక్ ఎనీథింగ్, నౌ యూ కెన్ గో ఇన్. యా, రాజుగారు ఏమి ఇచ్చినా దాంట్లో సగం నేను తీసుకుంటాను, కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అలౌ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ షల్ సర్టన్లీ గివ్ యూ హాఫ్ ది ప్రైస్ ఐ గెట్ ఫర్ దిస్ ఫిష్. ఈ ఫిష్కి ఏమాత్రం వస్తుందో దాంట్లో సగం నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇంతవరకు మనం చదివిన తర్వాత ఆ ఫిషర్మెన్ ఎక్కడికి వెళ్ళో పక్కన పెట్టండి. మనం ఏమిటి చదివాం అది జ్ఞాపకం తెచ్చుకోవాలి ఒకసారి. మనం డైలాగ్ చదివాం, అంటే డైలాగ్ రాయడం ఎట్లా, స్కిట్ అన్నది రాయడం ఎట్లా అన్నది ఇక్కడ మనకి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం 10th క్లాస్కి వెళ్ళేసరికి మేజర్ అండ్ మైనర్ అని రెండు ఉంటాయి. దాంట్లో నువ్వు నోటేషన్ రాయడం ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ 5 మార్క్స్కి క్వశ్చన్లు ఉంటాయి, 10 మార్క్స్ క్వశ్చన్లు ఉంటాయి. ఆ 10 మార్క్ క్వశ్చన్లను డైలాగ్ రైటింగ్ అని ఉంటుంది. డైలాగ్ రైటింగ్ ఎలా ఇచ్చాడో చూడండి జాగ్రత్తగాను. హౌ కెన్ ఐ డూ దాట్? యూ నీడ్ నాట్ టు డూ దాట్ అండ్ యూ నీడ్ నాట్ టు గో ఇన్ నౌ. నేను ఎలా ఇస్తాను నీకు అన్నాడు. దాని మీద గేట్ కీపర్ ఏంటన్నాడు, నువ్వు ఇవ్వక్కర్లేదు, నువ్వు నాకు ఇవ్వకు, లోపలికి వెళ్ళకు. అంటే లోపలికి వెళ్ళకు, ఇవ్వకు అన్నది ఇలా రాశాడు చూడండి. తర్వాత ఫిషర్మ్యాన్ ఏం చేసాడు అన్నది బ్రాకెట్లో రాశాడు. దట్ ఈజ్ హౌ వీఆర్ టు డెవలప్ ఏ డైలాగ్, రైట్? ఈ డిస్కోర్స్, దిస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ ఎ మేజర్ డిస్కోర్స్, దట్ ఈస్ ఎ డైలాగ్ రైటింగ్ which has 10 marks. Skit writing we can say. ఆ స్కిట్ అనేది ఏంటి? స్కిట్ అనేది ఒక చిన్న నాటకం, అంటే ఒక 5 నిమిషాలు అయిపోవాలి. అది బేస్ అయింది ఏంటి, దేని బేస్ అయి ఉండాలి, వచ్చిన జోక్ మీద బేస్ అయి ఉండాలి. ప్రజలు చదివి అది చూసిన తర్వాత ప్రజలు నవ్వుకోవాలి. అది స్కిట్. ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు, రైట్? అలాగా ఇది ఫిషర్మ్యాను గేట్ కీపర్ మధ్యన డైలాగ్ ఎలాగైందో మనం జాగ్రత్తగా చూసుకుంటే హౌ టు రైట్ ఏ డైలాగ్ అని మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఈస్ ద ఫిషర్మ్యాన్ అపియర్డ్ బిఫోర్ ద రాజా విత్ హిస్ బిగ్ ఫిష్. హీ ప్లేస్డ్ ద ఫిష్ with great respect at the Raja's feet. He went and he has seen the king
And then he produced the fish with a great respect at the feet of the king. అంటే సమర్పించాడు. మనం కూడా ఏం చేస్తున్నాము? పట్టుకెళ్ళిన ప్రసాదం దేవుడికి సమర్పిస్తున్నాం. దాన్ని ప్రసాదం అంటున్నాం. సమర్పయామి అంటాం, అంటే ఇచ్చేసుకుంటున్నాను అని. అలాగా ఇచ్చేసుకున్నాడు. ఫిషర్మ్యాన్, I have long wished to see your highness and pay my respect to you. చాలా కాలం నుంచి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను మహారాజా, అది ఇన్నాళ్ళకి నాకు వీలు పడింది అని ఫిషర్మ్యాన్ చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ మై మ్యాన్? వాట్ ఈజ్ యువర్ నేమ్? యు ఆర్ ఎ ఫిషర్మ్యాన్, ఐ నో, బట్ వాట్ ఈజ్ యువర్ నేమ్? బై నేమ్ ఐ షుడ్ నో యూ. మై నేమ్ ఈజ్ జల్రాజ్. జలము రాజు. యు ఆర్ ది రాజ్ హియర్, ఐ ఆమ్ ఆల్సో రాజ్. యు ఆర్ ది రాజ్ ఫర్ మీ అండ్ ఐ ఆమ్ ది రాజ్ ఫర్ ది జలం. నీళ్లలోని నేను రాజుని అని చెప్పాడు. మై నేమ్ ఈజ్ జల్రాజ్, యువర్ హైనెస్. ప్రభు, యువర్ హైనెస్ మీన్స్ ప్రభు. ప్రభు, నా పేరు జల్రాజ్ అండి అని చెప్పుకున్నాడు. ఐ హ్యావ్ హెర్డ్ ఆఫ్ యూ. All fishermen respect you and say that you are the wisest among them. I respect all good and wise men among my people. So please sit down and tell me everything about this fish. Now I heard about you. నువ్వు మీ ఫిషర్మెన్ అందరిలోకి తెలివైన వాడివి, చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతావు అని అందరు చెప్తూ ఉంటారు, విన్నాను. ఇవాళ నేను చూస్తున్నాను, నా రాజ్యంలో చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను. కూర్చొని ఈ ఫిష్ గురించి నాకు చెప్పు అని చెప్పాడు. సో ఇట్ ఈజ్ ఎ ఫిష్ దట్ లివ్స్ ఇన్ డీప్ సీ ఫార్ బిలో ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఇట్ సమ్టైమ్స్ కమ్స్ అప్ అండ్ జంప్స్ సెవరల్ ఫీట్ అబౌవ్ ది వాటర్. ఇట్ కేమ్ అప్ దిస్ మార్నింగ్ అండ్ ఫెల్ ఇన్ టు మై నెట్. Now it is here before you. Send it to your cooks immediately and you will enjoy your dinner today. మహారాజా, ఈ ఫిష్ మామూలు ఫిష్ కాదు. అంటే ఈ ఒడ్డు మీద దొరికే ఫిషెస్ కావు ఇవి. సముద్రంలో చాలా లోతుకు వెళ్తే, చాలా లోపలికి వెళ్తే ఇది సముద్ర గర్భంలో ఉంటాయి. సముద్రంలో చాలా లోతులో ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి బయటికి లేచి ఎగురుతాయి. ఎన్నో ఫీట్ హైకి ఎగురుతాయి. ఎగిరి మళ్ళా నీటిలో పడతాయి. అలా ఎగురుతున్నప్పుడు నా నెట్లో పడింది, మీకోసం గిఫ్ట్గా పట్టుకొచ్చాను. ఇది రాత్రి మీరు వంట వండించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తినండి, ఆరగించండి అని చెప్పాడు. రాజా, స్టే ఫర్ డిన్నర్ అండ్ ఎంజాయ్ ఇట్ విత్ అస్ మై మ్యాన్. ఐ ఇన్వైట్ యూ టు డైన్ ఇన్ ద ప్యాలెస్ టుడే. నౌ వాట్ షల్ ఐ గివ్ యూ ఇన్ రిటర్న్ ఫర్ దిస్ గిఫ్ట్? ఓకే, రాత్రి వండుకు తినమన్నావు కదా, నువ్వు కూడా నాతో వచ్చి భోజనం చేసి ఆ విందు ఆరగించు. అంటే డిన్నర్, యు కమ్ అండ్ డైన్ విత్ మీ. రాత్రి డిన్నర్ మా ఇంట్లో చేసేసేయి. చూడండి హౌ ద కింగ్ ఈజ్. ఎందుకు రాజా అన్నామంటే ఆ రాజాకి అంత ఉదార స్వభావం ఉండాలి. సో హీఈస్ ద రాజా అండ్ హీఈస్ ద ఫిషర్ మ్యాన్. కానీ ఫిషర్ మ్యాన్ ఏంటన్నాడు? నా పేరు జలరాజు అన్నాడు.